మొదటి 5 భాగాల్లో మనం వాగ్గేయకారుల గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాము. అలాగే మీరాబాయి, ఈవిడ కృష్ణ పరమాత్ముడి భక్తురాలని మన అందరికీ తెలుసు. అయితే ఈవిడ కూడా ఒక గొప్ప వాగ్గేయకారిణి. ఈ మహాతల్లి రచనల గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద సముద్రం. ఒకసారి మీరాబాయి తన్మయురాలై పాడుతూ ఉంటే అందరూ వింటూ ఉన్నారు. ఆ మధ్యలో ఒక సంగీత విద్వాంసుడు లేచి ఈవిడ తన్మయత్వంలో పాడుతూ ఉంటే గోడ మీద రాగ్సే గావో తాన్సే గావో అని రాసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆవిడది చూసి అయ్యో అనుకుంది. వెంటనే అక్కడికి ఒక చిన్న పిల్లాడు వచ్చి ఆ సంగీత విద్వాంసుడు రాసినది చెరిపేసి ప్రేమ్సే గావో శ్రద్ధాసే గావో అని రాసి వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన చిన్నపిల్లాడు ఎవరో కాదు, కృష్ణ పరమాత్మే. సరైన రాగంతో పాడకపోయినా ప్రేమతో పాడినా భగవంతుడిని పొందొచ్చు అనే విషయాన్ని ఈ మహాత్ముల జీవితాలను చూసి మనం తెలుసుకోవచ్చు. అసలు తెలుగులోని వాగ్గేయకారుల్లో మునిపల్లె సుబ్రహ్మణ్య కవి గురించి చెప్పుకోవాలి. ఆయన ఆధ్యాత్మ రామాయణంపై ఎన్నో కీర్తనలు రచించారు. క్షేత్రయ పద సాహిత్యం ఎంత శృంగార భావాలో కానీ అవన్నీ కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టి చక్కగా చూపించారు. జయదేవుడి గీత గోవిందం కానీ క్షేత్రయ పద సాహిత్యం కానీ పైపైన చూసే వాళ్ళకి అదేదో అశ్లీలము అనే భావన ఉంటుంది. కానీ నిజానికి అది అశ్లీలం కాదు, శృంగారము. అది చాలా ఉత్కృష్టం. భావం తెలియాలి. అది గ్రహిస్తే అన్నమయ్య కూడా శృంగార కీర్తనలు ఎందుకు రచించారో మనకి అర్థమవుతుంది. పరమ యోగులు విరక్తులైన వీరు ఎందుకు ఈ విధంగా రాశారు అనేది మనం ఆలోచించాలి. వారు చూస్తున్న భూమిక వేరు. భరతుడు నాట్యశాస్త్రంలో అష్టవిధ నాయికల లక్షణాలు చెప్పారు. వీటిని ఆధారం చేసుకొనే వీరి రచనలు ఉన్నాయి. ఒక శాస్త్రబద్ధతతో సాధనతో రచించారు కాబట్టి ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క శిల్పమైంది. అష్టవిధ నాయికల్లో ఖండిత నాయిక, పోషిత భర్తృక ఇటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే రకరకాల భావోద్వేగాలని ఇక్కడ అష్టవిధ నాయికలుగా చూపించారు. ఈ వివిధ రకాలైన భావోద్వేగాలతో ఒకే భగవంతుడిని పట్టుకోవటం అనేది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కీర్తనలలో చూపిస్తారు. సత్యభామని కూడా ఖండిత నాయికగా చూపించారు. ఇది తీసుకొని సిద్ధేంద్ర యోగి కూచిపూడి సాంప్రదాయంలో భామకలాపం ఇత్యాదులు రచించారు. నిజంగా భాగవతంలో మాత్రం సత్యభామ రుక్మిణీదేవిలాగానే పతివ్రత, సౌమ్యురాలు. అంతేకాని ఈవిడ అలగడాలు, కాలితో కిరీటం తన్నడాలు ఇవన్నీ తర్వాత వారు సృష్టించినవి. వాటిని మనం ప్రమాణాలుగా తీసుకోకూడదు. వీరు మనిషిలో వస్తున్న రకరకాల భావోద్వేగాలని తీసుకున్నారు. ఈ భావోద్వేగాలు ఎన్ని వస్తున్నా మన లోపల ఉన్న ఈశ్వరుడి చుట్టూనే తిరగాలి. అందుకు వీటన్నిటికీ నాయకుడిగా కృష్ణుడిని, రాముడిని భావించారు. ఎప్పుడైతే భగవంతుడిని నాయకుడిగా భావించారో అప్పుడు మన కళలు భక్తి, ధర్మంతో నిండి గొప్పవి అయ్యాయి. అసలు వాగ్గేయకారుల గురించి మాట్లాడుకుంటూ రామదాసు గారి గురించి మాట్లాడుకోకపోతే ఎలా? ఆయన రచనలు చూసినట్టయితే భజన సాంప్రదాయంలో ఆయన చూపినన్ని భావాలు అన్నీ ఇన్ని కాదు. పైగా భగవద్ అనుగ్రహంతో ఎన్నెన్ని అద్భుతాలు సాధించొచ్చో కూడా చూపించారు ఆయన. ఒకసారి రాముడికి వైభోగం చేసి ఆ వంటలు అందరికీ వడ్డించడం కోసం ఏర్పాటు చేశారు. ఆ వంటలు వండుతున్న సమయంలో ఆయన కుమారుడు ఆ అరుగు మీద నడుస్తూ సలసలా కాగుతున్న బాండీలో పడిపోయారు. రామదాసు గారికి ఈ విషయం ఒక గానంలో లీనమయ్యాక తెలిసింది. వెంటనే పిల్లాడిని ఎత్తుకొని రాముడి ముందర పెట్టి కోదండరామ కోదండరామ కోట్యర్క ధామ అని ఆలాపన చేస్తే వెంటనే పిల్లవాడు బతికేశాడు. వాళ్ళకి ఎలాంటి శక్తి అంటే స్వరానికి, అక్షరానికి శక్తి ఉంటుంది. దానికి వీరి తపస్సు కలపడం వల్ల ఆ శక్తిని జాగృతపరచగలిగారు. వీరి భక్తికి, తపస్సుకి రాగమే మంత్రమైంది. మంత్రోపాసనతో చేయగలిగే ప్రతిదీ వీరు రాగంతో చేసి చూపించారు. ఇంతేకాకుండా రామదాసు కీర్తనలలో అనేక సందేశాలు ఉంటాయి. కొంతమంది వారు అనుకున్నది దొరకకపోతే దేవుడినే మార్చేస్తూ ఉంటారు. ఒక రకంగా వీటి వల్లే ఈ మధ్య మత మార్పిడులనేవి జరుగుతున్నాయి. మనిషి దేవుడిని ప్రేమతోటి, భక్తితోటి కాకుండా వ్యాపార దృష్టితో చూడటం వల్లే మనకి ఈ దుస్థితి వచ్చింది. పాలన్ ముంచుము నీట ముంచుము ఇది నీకే భారము అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అంతేకాని నేను దేవుడిని ఒక కోరిక కోరుకున్నాను, అది తీరలేదు కాబట్టి నేను దేవుడిని నమ్మను అంటే ఎలా ఉంటుంది? అంతటి భగవంతుడు నీ పని మనిషా? నువ్వు ఆజ్ఞాపించిందల్లా చేసి నీ కాళ్ల ముందుకు తీసుకొని రావటానికి?
ఏదో ఆశించి భగవంతుడిని ఆరాధించడం అనేది వ్యాపారం. అలా ఆశించే దొంగ భక్తిని మన సంస్కృతిలో చాలా అసహ్యంగా తీసేశారు. రామదాసు స్థానంలో భగవంతుడిని వ్యాపార దృష్టితో చూసేవాళ్ళుండుంటే ఈ పాటికి 3-4 మతాలు మారిపోయి ఉండేవారు. నిజంగా రామదాసు జీవితం చూస్తే ఆయనేం సుఖపడ్డారు? గుడి కట్టారు, జైల్లో పడ్డారు. రాముడు ధర్మ విగ్రహుడు. అందుకే ఆయన ఊరి సొమ్ముతో గుడి కట్టడానికి నువ్వెవరు అని రామదాసుని ప్రశ్నించారు. రాముడికి తెలుసు ఆయన మీద ప్రేమతోటి రామదాసు గుడి కట్టించారని. అందుకే ప్రేమకి ఫలితం తర్వాత ఇస్తాను, ముందర మాత్రం శిక్ష తప్పదు అన్నారు. భగవంతుడి ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. ముందు చేసిన పాపం కడిగేస్తారు, తర్వాత భక్తికి అనుగ్రహిస్తారు. అంతేకాని తప్పు చేసినా భక్తి ఉంది కదా అని ఆ పాపాన్ని మాఫీ చేయరు. అందులోనూ రాముడు ధర్మప్రభువు. అందుకే ఎంత రామదాసైనా ఊరి సొమ్ముతో అనుమతి లేకుండా గుడి కట్టడం తప్పే. దానికి గాను చెరసాల రూపంలో అనుభవింపజేశాడు. అక్కడితో ఆ పాపం పోయింది. ఆ తర్వాత ఆ రాముడే ఆయన్ని అనుగ్రహించాడు. ఇవ్వవలసిన డబ్బంతా తానిషాకి ఇచ్చేసి రామదాసుని ఆయనే విడిపించారు. ప్రతి ఒక్క వాగ్గేయకారుడి జీవితం చూస్తే మనకి భగవంతుడి ఉనికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అదే వారి గొప్పతనం. భగవంతుడు ఉన్నాడు అనటానికి వాళ్లే ప్రత్యక్ష సాక్షులు. అసలు మన భారతదేశంలోని ప్రత్యేకత ఏంటంటే గొప్ప ఆలయాలు, గొప్ప గ్రంథాలు, మహాత్ములు. అసలు ఏ యుగమైనా భగవంతుడి ఉనికికి మేము సాక్షి అంటూ వస్తూనే ఉంటారు. సంకీర్తన చేస్తే తరించిపోవటానికి మేము సాక్ష్యం అంటారు కొందరు, యోగంతో తరించిపోవటానికి మేము సాక్ష్యం అంటారు మరికొందరు, అలాగే జ్ఞానంతో తరించిపోవటానికి మేము సాక్ష్యం అంటారు ఇంకొందరు. ప్రతి మార్గంలోనూ భగవంతుడిని సాక్షాత్కరించిన మహాత్ములు మనకి కనిపిస్తూనే ఉంటారు. ఒక రమణ మహర్షి కానీ, ఒక రామకృష్ణ పరమహంసే కానీ, ఒక స్వామి వివేకానందుడే కానీ, ఒక కంచి మహాస్వామి కానీ, ఒక భారతీ తీర్థస్వామి వారు కానీ, ఇలా ఎందరో మహానుభావులు మనకి కనిపిస్తూనే ఉంటారు. మొత్తానికి రాములవారే వచ్చి రామదాసు చెల్లించవలసినంత సొమ్ము చెల్లించారు. అప్పుడు రామదాసు స్వామివారితో ఇలా అన్నారు: చింతసేయగా ఏమీ లేదుగా, ముందు చేసిన గతి తిప్పబోదుగా, ఇంతకు మిక్కిలి రాదుగా, నేనితరుల వేడి పని లేదుగా. ఆయన ఏమంటున్నారంటే, ఒకప్పుడు చేసిన దానికి ఇప్పుడు అనుభవించక తప్పదు. మనం సమయాన్ని వెనక్కి తిప్పలేము. కానీ భగవంతుడిని పట్టుకొని కూర్చుంటే ఆయన మనకి అనుభవించే శక్తిని ఇస్తాడు. మత్తు మందిచ్చి ఆపరేషన్ చేసినట్టు. వేప చెట్టు విత్తనం వేసి మామిడి పండుని ఆశించడం తప్పు కదా. మనం ఏది చేస్తే మనకు అదే వస్తుంది. దానికి నిన్నొదిలేసి మరొకరిని వేడుకోవడం ఎందుకు అని రామదాసు రాముడితో అంటున్నారు. నిజానికి కుంతీదేవి కృష్ణుడిని అడగాలి, నిన్ను నమ్ముకున్నాము, మాకేం లభించింది అని. కానీ ఆవిడేమందో తెలుసా? స్వామి, ఎప్పుడు ఆపద కలిగినా నిన్ను తలుచుకుంటున్నాము, నువ్వు వస్తున్నావు కాబట్టి నిన్ను గుర్తు చేసే ఆపదలు ఎన్నైనా కలగనివ్వు స్వామి అని వేడుకుంది. దేవుడిని అలా అడగాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆవిడ ధైర్యం గురించి ఆలోచిస్తే భక్తంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు వ్యాసుడేమన్నారంటే, విపద్విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి. అంటే భగవంతుడిని మర్చిపోయి బ్రతకడమే ఆపద, గుర్తు చేసుకోవటమే సంపద అని అర్థం. వాగ్గేయకారులు అంటే ఏదో సంగీతం పాడుకుంటూ తిరిగేవారు అని కాకుండా మన జీవితానికి పనికొచ్చేవి మనకి ఇచ్చేవారు అని మనం తెలుసుకోవాలి. వాగ్గేయకారుల గురించి, సంగీత సాహిత్యాల గురించి మరిన్ని విశేషాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాము. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష.